హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ముక్కలుగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 10 జీడిపప్పు, ఒక 2 తరిగిన ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలు, ఒక 3 స్పూన్ల కారం, ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని పల్లీల్ని దూరగా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈ విధంగా మనం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుందాం. మనం ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఇవి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఇదే ప్యాన్లో దూరగా వేయించుకోవాలి. వీటిని కూడా సపరేట్ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఒక 3 గరిటెల ఆయిల్ అయితే వేసుకుందాం. కాకరకాయ కారం కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఒక 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ తాలింపులు ఎండుమిర్చి వేయించుకున్నాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని తాలింపు గింజలు, ఈ ముక్కలు ఇవన్నీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దూరగా. ఈ ముక్కలు వేయించుకోవడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఈ లోపు మనం కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వాటితో పాటు ఎండు కొబ్బరి, జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ముందు ఒకసారి కచ్చాపచ్చాగా వేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో 3 స్పూన్ల కారం వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్నీ కలిపి మెత్తగా పౌడర్ లాగా. మనకి కాకరకాయ కర్రీలోకి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని దూరగా వేయించుకుందాం. ఈ కారం వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా. ఈ పల్లీలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ వేయటం వల్ల కర్రీకి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఈ కాకరకాయ ఫ్రై అయితే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, గుప్పెడు కరివేపాకు. ఏ కర్రీలో అయినా ఇలా కరివేపాకు యాడ్ చేయడం వల్ల
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉందో. ఇలా మనం మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ముక్కల్ని. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్, కాకరకాయ ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి. కాకరకాయ తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లకు కూడా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది కాకరకాయలో ఉన్న చేదు వల్ల. మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై అయితే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ విధంగా మనం కాకరకాయ ఫ్రైని అయితే దూరగా వేయించుకున్నాం. ఇది కాస్త టైం ఎక్కువగానే పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి. మామూలుగా అయితే కాకరకాయ పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా, మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారము, జీడిపప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పల్లీలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ కారం పౌడర్ ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని. ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ కారం అంతా ఇది ఉండలు లేకుండా కలుపుకుంటూ గరిటతో నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉందో కాకరకాయ ఫ్రై అయితే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. ఒక 5 minutes ఇలా కారం వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మనం హైలో పెట్టడం వల్ల ఏంటంటే ఈ కాకరకాయ ముక్కలన్నీ మాడిపోతాయి, టేస్ట్ మారిపోతుంది, సో బాగోదు. ఇంతేనండి, ఎంతో టేస్టీ కాకరకాయ కారం అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.